తమిళంలో ఘన విజయం సాధించిన డిఎన్ఏ సినిమా తెలుగులో మై బేబీ పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పంపిణీ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడవడంతో 350కు పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్కు రంగం సిద్ధమైంది. ఈ ఎమోషనల్ డ్రామాను నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించారు. నిమిష సంజయన్, అథర్వ మురళి కీలక పాత్రలో నటించారు. నిర్మాత సురేష్ కొండేటి ఎస్కే పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం యుబైఏ సర్టిఫికెట్తో సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. జూలై 18న 350కు పైగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమా పంపిణీ హక్కులు వివిధ ప్రాంతాల్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నైజాంలో గ్లోబల్ సినిమాస్ ఏషియన్ సునీల్, వైజాగ్లో గాయత్రీదేవి ఫిలిమ్స్ సతీష్, ఈస్ట్ గోదావరిలో ఆదిత్య సినిమాస్ హెచ్ నాగిని సత్యనారాయణ, వెస్ట్ గోదావరిలో వెంకటేశ్వర ఫిలిమ్స్ కృష్ణారెడ్డి, కృష్ణా గుంటూరు జిల్లాలో కృష్ణ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర ఫిలిమ్స్ కృష్ణారెడ్డి, అనంతపురం కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ఫిలిమ్స్ శోభన్, చిత్తూరు కడప జిల్లాలో ధనలక్ష్మి ఫిలిమ్స్ డి సుభాష్ చంద్రనాయుడు హక్కులను సొంతం చేసుకున్నారు. వైభవ్గా గిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆధునిక సంబంధాలను, భావోద్వేగాలను చక్కగా చిత్రీకరించినట్లు సమీక్షకులు పేర్కొన్నారు. తమిళంలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకునే అవకాశం ఉందని నిర్మాత సురేష్ కొండేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రధానంగా యువతను ఆకర్షించే కథాంశంతో సమాజంలోని సున్నితమైన అంశాలను చర్చించేలా రూపొందింది.